మరి మన దేశం, మన ప్రాంతం ఏది భూమి తక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్నది, రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాన్ని మరి సంకనాకిస్తా అంటే ఎందుకు కూరుకుంటాం రా? మేము వీని గురించి మాట్లాడితే వీని అబ్యూజ్ మాట్లాడితే రోహింగ్యాలు అంటారు. రోహింగ్యాలు లెక్క తీయరా, వాని ఐడెంటిటీ కార్డు చూపెట్టరా, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, ఏ సంవత్సరంలో వచ్చిండు, ఎందుకు వచ్చిండు, ఎక్కడున్నాడు, వాని డేటా మొత్తం పబ్లిక్ లో పెట్టు. ఎవడాపిండు? మేము ఆపుతున్నామా? ఆపి ఇది మానవత్వంతో ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాని ఎంతమంది ఉన్నారో ప్రజలు లెక్క పెట్టి నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మేము వెరిఫై చేసుకున్నాక, మాకు కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక వానికి ఎట్లా పంపిద్దాం, ఏడికి పంపిద్దాం ఆలోచిద్దాం. ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ దేశాలు కానీ, మానవ కోణీయ రెడ్ క్రాస్ లాంటి సొసైటీలు కానీ అవన్నీ వాళ్ళ యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం, మానవత్వ చట్టాల ప్రకారం వాళ్ళకి ఒక దారి చూపెడదామంటే పంపిద్దాం. వద్దంటున్నామా? వాళ్ళ బూచిగా చూపెట్టి అది ఒక డేటా బయట పెట్టకుండా, ఎలాంటి ఆధారం లేకుండా ఇక్కడున్న మూలవాసుల యొక్క నీకు ఎవరైతే బీజేపీకి ఓటేరు అనిపిస్తే వాళ్ళ ఓట్లన్నీ చెల్లకుండా చేయడానికి రోహింగ్యాలని అబద్ధం చెప్తా అంటే, అబద్ధం నంబర్లు చెప్తా అంటే తోలు తీస్తాం. 65 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా బీహార్లో? నీకు ఎవడైతే ఓటేయరు, కాంగ్రెస్ కో, ఆర్జేడీకో, డిఎంకేకో, ఇంకో పార్టీకో ఓటేస్తారు అంటే వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడానికి రోహింగ్యాలని పేరు పెడితే ఊరుకుంటామా? వాళ్ళ ఆధార్ సంఖ్యను పరిగణలోకి తీసుకోడంట, వాళ్ళ ఎలాంటి యొక్క పాన్ కార్డు తీసుకోడంట. వీడు ఊహించుకొని వాడు రోహింగ్యాలను ముద్రేస్తాడంట, మనం ఒప్పుకోవాలంట. అంటే ధర్మయుద్ధం చేయలేవా నువ్వు? సేమ్ ఏకలవిని ఏలు కాడి చేసినట్టు లెక్క కదా. ఎందుకు ఊరుకుంటాం రా? ఇలా రాజకీయాలకు ఏం సంబంధం రా? తెలంగాణ సీఎం ఏం పార్టీరా? కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా? ఏదో తమిళనాడుకి చెందింది ఏదో వీసీకే పార్టీ అంట, ఏదో ఉన్నది ఆయన పేరు, వాళ్ళ హెడ్ పేరు ఏదో ఉంది ఆయన పేరు. సో ఆ వీసీకే పార్టీ అంట. దక్షిణాదిలో ఈ తమిళనాడులో ఇక్కడ ఎక్కువ ఉన్నది ఏది, వాళ్ళ కల్చర్ ఐడెంటిటీ మీద దెబ్బ కొడతారని వాళ్ళకి హిందీ వచ్చినా మాట్లాడరు, తమిళ్ మాట్లాడతారు, లేకపోతే నేషనల్ యొక్క లోకల్ భాష మాట్లాడతారు, లేదంటే ఇంటర్నేషనల్ భాష మాట్లాడతారు. అర్థమైందా? తమిళనాడులో కీలడిలో అనేక ఇక్కడ మూలవాసులు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని ఆధారాలు దొరికితే అవి కాదంట, వాడు ఆర్యుడే ఈ దేశంలో ఉండే అని ఒప్పుకోవాలంట. మళ్ళీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంటుంది? మళ్ళీ అదే ఆర్య బ్రాహ్మణ్ చేతులు ఉంటుంది. అంటే డేటాను బయటకు రానియాడు. ఆడ బుద్ధిస్టులది బోధగయాలు అన్ని బుద్ధిస్ట్ దొరికితే దాన్ని మన కంట్రోల్లో ఎవడు పెట్టుకున్నాడు? మళ్ళీ ఆర్య బ్రాహ్మణుడే. అంటే ఎన్ని రకాలుగా అభివృద్ధిస్తారు ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. ఇవాళ దేశంలో ఆవును దేవతగా కొలిచేటువంటి ఈ యొక్క భరతమాతను స్త్రీని దేవతగా మొక్కే ఈ దేశంలో అత్యధిక రేపులు, అత్యధిక మహిళల అదృశ్యాలు భారతదేశంలో జరుగుతాయి. ఇవాళ భారతదేశంలో నంబర్ 2 బ్రెజిల్ తర్వాత నంబర్ 2 బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం భారతదేశం. ఆవును గోవుని మాతగా కొలిచే దేశము బీఫ్. ఇదే మోడీ గారు చెప్పారు, పింక్ రెవల్యూషన్ అని ఎన్నోసార్లు స్పీచ్లో చెప్పారు. హౌ దట్ ఈస్ పాసిబుల్? మళ్ళా ఈ యొక్క ఈ గేదెను బర్రెను లేకపోతే ఈ యొక్క దున్నపోతును చంపేటువంటి యొక్క ఎద్దును కూడా అనుకుంటా, ఒక్క ఆవు తప్ప అన్నిటిని చంపుతారు. ఓకే, సో అవన్నీ వాటి యొక్క ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎవరు అంటే ఆర్య బ్రాహ్మణులై లేదా ఆర్య బనియాలై. అంటే లాస్ట్కి ఏ స్థాయికి వ్యాపారం చేస్తాడంటే వాడు విసర్జక పదార్థాలైన ఆవు పెండ, ఆవు ఉచ్చను కూడా అమ్ముతాడు. అలా బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయని తెలిసినా కానీ. అంటే వాడి దందా ఆలోచన చూడండి, ఏదైనా అమ్ముతాడు. పైసలు ఇస్తాంరా, ఎక్కువ పైసలు ఇస్తామంటే పెళ్ళాన్ని కూడా వండబెడతారు వీళ్ళు. గట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో మనం ఎట్లా వ్యాపారం చేయగలుగుతాం వాళ్ళ లెక్క? మనం పెళ్ళాన్ని వండబెట్టగలుగుతాం వాళ్ళ లెక్క? నేను అమెరికాలో కూడా చూసినా, ఇండియాలో జరుగుతున్నాయి. మొగుడే కాపలా ఉంటాడు. అర్థమైందా? ఎవడు చేస్తుడు? నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు, ఆంధ్రలో చేస్తున్నారు. తెలంగాణలో నేను చూడలేవు అట్లా వండబెట్టే కల్చర్. హీరోయిన్లే చూడు రాదు, హీరోయిన్లు చూస్తే మొత్తం అర్థమవుతుంది కదా. మన సీరియల్లో కూడా ఎవరు వస్తున్నారు? కర్ణాటక నుంచి వస్తారు, లేదంటే మహారాష్ట్ర బొంబాయి నుంచి వస్తారు, లేదంటే ఢిల్లీ నుంచి వస్తారు, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. వీళ్ళందరూ నువ్వు దేనికైనా రెడీ అంటారు.
అది అది మోకాళ్ళ కిందికి వేసుకుంటే అది కూర్చుంటే ఏం కనబడదు, మోకాళ్ళ పైకి వేసుకుంటే అంత కుల్లానే అయిపోయా. ఎందుకు వేసుకుంటుంది అది మోకాళ్ళ పైకి? ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది అది. నాకు డబ్బులు ఇస్తే దేనికైనా రెడీ అని చెప్తుంది, అంతే. అది ఎంతమంది తెలంగాణ అమ్మాయిలు అట్లా చేస్తారు చెప్పండి? మళ్ళీ వచ్చేసి అంటే మీకు పైసలే పరమావధి. ఒక ధర్మంగా సంపాదించడు కాదు. పైసలు ఎట్లా వచ్చినా సరే పైసలు మన చేతులు ఉంటే అందరినీ, అన్ని వ్యవస్థల్ని, రాజకీయ నాయకులని, అన్ని వ్యవస్థల్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని వీళ్ళ ఆలోచన. భూములు కబ్జా పెట్టాలి, లేదు అంటే అధర్మంగా ఇట్లా అధర్మంగా దోసుకోవాలి. మరి ధర్మంగా చేసే వాళ్ళ తెలంగాణ పరిస్థితి, ధర్మంగా వ్యాపారం చేసే వాళ్ళు, ధర్మంగా న్యాయంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? అడక తినాలి మీ దగ్గర. 2 రొట్టెలు ఇస్తే తీసుకోవాలి, 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తే తీసుకోవాలి, దొడ్డు రేషన్ బియ్యం. సన్న రేషన్ బియ్యం ఇస్తే వాడిని కూడా తిట్టుడే, సన్న రేషన్ బియ్యం ఇచ్చిన. ఎట్లా కలుస్తుంది? అట్లా కలవదు.